హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ లాస్ట్ 2025 ఇయర్ మొత్తంలో కూడా మన భారతదేశం ఏవైతే కనుక విజయాలు సాధించిందో ఆ విజయాల గురించి, దాంతోపాటు ఈ 2025లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మన ప్రధాని గారు తన యొక్క మన్ కీ బాత్ ప్రోగ్రాంలో వెల్లడించడం జరిగింది. సో కాబట్టి ఇదొక అఫీషియల్ లిస్ట్ ఆఫ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. సో మరి మన ప్రధాని మన్ కీ బాత్లో ఏమన్నారో, ఈ యొక్క మన్ కీ బాత్ ఎడిషన్లో ఏమన్నారో, ఎస్పెషల్లీ 28 డిసెంబర్ ఈరోజు జరిగింది కదా. మరి ఈ యొక్క మన్ కీ బాత్లో ఈ మన 2025 ఇయర్ మొత్తంలో కూడా మన భారతదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఘన విజయాలు మనం ఏమేమి సాధించాం, అలానే 2026కి ఇవన్నీ కూడా మనం 2026 యొక్క వికసిత్ భారత్కి ఇవి ఒక ఫౌండేషన్గా ఉండబోతున్నట్టుగా కూడా మన ప్రధాని గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వీడియోలో డిఫరెంట్ థీమ్స్ అంటే లైక్ స్పోర్ట్స్లో కానీ, హెల్త్లో కానీ, గవర్నెన్స్లో కానీ, అలానే ప్యాట్రియాటిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇలా డిఫరెంట్ థీమ్స్ అన్నింటిని కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పర్టికులర్ వీడియోలో మెయిన్గా డిస్కస్ చేయబడేటువంటి 129th ఎపిసోడ్ ఏదైతే ఉందో మన్ కీ బాత్, అందులో మనం నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, స్పోర్ట్స్, సైన్స్ అండ్ స్పేస్, కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్వదేశీ అండ్ ఎకనామిక్ నేషనలిజం, వీటన్నింటి గురించి కూడా మన ప్రధాని గారు ఏమేమి అన్నారు అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, ఇది మనకు ప్రైమరీగా ఇవి చాలా జానర్స్ని కవర్ చేసినప్పటికీ ఇది మెయిన్గా GS పేపర్ 2, GS పేపర్ 3కి సంబంధించినటువంటి పర్టిక్యులర్ కంటెంట్ ఉందన్నమాట. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరూ తెలుసు ప్రైమ్ మినిస్టర్ గారు ఎవ్రీ మంత్లీ ఈ యొక్క పీపుల్ని డైరెక్ట్గా అడ్రస్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంటారు. ఆ ప్రోగ్రామ్ని పార్టిసిపేట్ చేస్తుంటారు. అది మనకి మన్ కీ బాత్ ప్రోగ్రామ్. ఓకే, ఈరోజు టెలికాస్ట్ అయినటువంటి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ 129th ఎడిషన్ అనమాట. ఓకే, సో మన్ కీ బాత్ ప్రోగ్రామ్ అనేది కాన్స్టిట్యూషనల్ ప్రోగ్రామ్ కాదు, స్టాచ్యూటరీ ప్రోగ్రామ్ కాదు. ఇది ఓన్లీ గవర్నమెంట్ తీసుకునేటటువంటి డిసిషన్ మాత్రమే. అంటే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం మన్ కీ బాత్ ప్రోగ్రామ్ అనేది 129th ఎపిసోడ్. ఓకే, ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2025లో చేసినటువంటి అచీవ్మెంట్స్ ఏవే ఉన్నాయో వివిధ రంగాల్లో వాటన్నింటినీ కూడా ప్రధాని గారు పేర్కొనడం జరిగింది. అలానే ఇది 2026 వికసిత్ భారత్కి ఒక ఫౌండేషన్ లాగా ఉండబోతుందని కూడా ప్రధాని గారు అన్నారు. సరే, మరి ఇవన్నిటి గారు అంటే ప్రధాని గారు ఏ రంగాలని ప్రస్తావించారో వాటన్నిటి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ప్యాట్రియాటిజం. నేషనల్ సెక్యూరిటీ అండ్ ప్యాట్రియాటిజం పాయింట్ ఆఫ్ వ్యూలో 2025లో చాలా ఇంపార్టెంట్గా 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగింది. ఒకటి ఆపరేషన్ సింధూర్, రెండోది వచ్చేసి మనకి వందే మాతరం. ఓకే, వందే మాత్రం మనకి 150 years ఫినిష్ చేసుకున్నటువంటి సందర్భంలో ఈ 2 మనకి నేషనల్ సెక్యూరిటీ అండ్ ప్యాట్రియాటిజం పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్రస్తావించారు. ఓకే, ఆపరేషన్ సింధూర్ విషయంలో కానీ, దాంతోపాటు మనకి వందే మాత్రం 150th యానివర్సరీ, ఈ 2 సందర్భాల్లో కూడా ప్రజలందరూ ఏకతాటిపైన నిలిచి తమ యొక్క దేశభక్తిని చాటుకున్నారు అని చెప్పేసి మన ప్రధాని గారు పేర్కొనడం జరిగింది. ఇది థీమ్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసి స్పోర్ట్స్ అచీవ్మెంట్ అండ్ ఇంక్లూజివిటీ. ఓకే, స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రధాని గారు ప్రస్తావించింది నెంబర్ 1, మనం ఈ సంవత్సరంలో ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం జరిగింది మెన్స్ క్రికెట్, అలానే ఏషియా కప్ని గెలవడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ఉమెన్స్ ఫస్ట్ టైం వాళ్ళు వరల్డ్ కప్ గెలిచారు. దాంతోపాటు మనకి బ్లైండ్ పీపుల్ కేటగిరీలో కూడా ఉమెన్స్ మనకి T20 టోర్నమెంట్ గెలవడం జరిగింది. అలానే మనకి పారాలింపిక్స్లో మనకి అథ్లెట్స్ ఉన్నారు కదా, మన పారాలింపిక్స్ అంటే జనరల్గా మనకి ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ కోసం జరుగుతాయి అన్నమాట. మన పారా అథ్లెట్స్ వరల్డ్ అథ్లెట్ ఛాంపియన్షిప్లో పాల్గొని అందులో కూడా మెడల్స్ తీసుకొచ్చారు. ఓకే, మన పారా అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెడల్ సాధించడం అనేది మన స్పోర్ట్స్ యొక్క ఇంక్లూసివిటీని చెప్తుంది. అలానే మన ఉమెన్ కూడా ఈ యొక్క టోర్నమెంట్స్ విన్ అవ్వడం కూడా అదొక ఇంక్లూసివిటీని మనకు చెప్తుందని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ గారు అంటున్నారు. ఓకే, మెన్స్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. అలానే మనకి ఏషియా కప్ T20, అలానే ఉమెన్ వరల్డ్ కప్ ఫస్ట్ టైం, అలానే ఉమెన్స్ బ్లైండ్ T20 వరల్డ్ కప్, అలానే పారా అథ్లెట్స్. ఇది మనకి స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, దాంతోపాటు స్పోర్ట్స్లో ఇంక్లూసివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైమ్ మినిస్టర్ గారు మెన్షన్ చేసినటువంటి విషయం. నెక్స్ట్ థీమ్ వచ్చేసి సైన్స్, స్పేస్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఈ సంవత్సరంలో సైన్స్ అండ్ స్పేస్ విషయంలో ఎస్పెషల్లీ మన కీలకమైనటువంటి అచీవ్మెంట్ ఏంటంటే, మనము ఫస్ట్ టైం మన భారతీయుల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించడం జరిగింది. ఓకే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఎందులో భాగంగా పంపించడం జరిగింది, యాక్సియోమ్ మిషన్, యాక్సియోమ్ 4లో పంపించాము. దాంతోపాటు ఎవరినైతే పంపించామో మనం శుభాంశు శుక్లాని పంపించాము కదా, ఇది తనకి ట్రైనింగ్గా కూడా యూజ్ అవ్వబోతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మోస్ట్ ప్రాబబ్లీ తను గగన్యాన్ మిషన్లో కూడా పార్టిసిపేట్ అవ్వబోతున్నారు. కాబట్టి ఇది మనం స్పేస్లో సాధించినటువంటి ఇంపార్టెంట్ మనకి అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఇంకా చాలానే మనం చేసాము, అవి మనం డిఫరెంట్ వేరియస్ వీడియోస్లో మనం మాట్లాడదాం. అలానే మనం ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సక్సెస్ఫుల్గా చీతాని
మనము ఈ యొక్క ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసు చీతా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని ఏ కంట్రీని అంటామని చెప్పేసి మీకు గుర్తొస్తే కనుక కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, సో ఈ రెండు కూడా. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని మీకు చెప్పాను కదా, ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది లో ఎర్త్ ఆర్బిట్లో మనకి ఎర్త్ చుట్టూ కూడా రివాల్వ్ అవుతుంది. ఓకే, నేను మొన్న మీకు ఆర్బిట్స్ చెప్పాను, లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, అలానే జియో సింక్రోనస్ ఆర్ జియో స్టేషనరీ ఆర్బిట్ అని చెప్పేసి, అలానే జియో మనకి ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని ఉంటుందని చెప్పాను కదా. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది లో ఎర్త్ ఆర్బిట్లో మన ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. సో శుభాంశు శుక్లాను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించడం కానీ, అలానే చీతా పాపులేషన్ 30 క్రాస్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా మన ఇండియా స్పేస్ అండ్ సైన్స్ అండ్ స్పేస్లో సాధించినటువంటి ప్రగతి, దాంతోపాటు ఎన్విరాన్మెంట్లో సాధించినటువంటి ప్రగతిని తెలియజేస్తుందని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ గారు వెల్లడించడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా ఆఫ్టర్ 33 ఇయర్స్ తర్వాత మనం టైగర్ని గుజరాత్లో స్పాట్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు గుజరాత్లో ఏషియాటిక్ లయన్ ఉంది, లెపర్డ్ ఉంది, టైగర్ ఉంది, అండ్ వెరీ సూన్ గుజరాత్లో చీతాను కూడా ఇంట్రడ్యూస్ చేస్తామంటున్నారు. ఒక గ్రాస్ ల్యాండ్స్, ఒక గడ్డి మైదానాల్లో ఆ గ్రాస్ ల్యాండ్స్ పేరు ఏందో మీరు చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకంటే నేను మీకు లాస్ట్ ఫ్యూ వీడియోస్లో, ఎస్పెషల్లీ ఎస్టర్డే వీడియోలోనే నేను మీకు దాని పేరు ప్రస్తావించాను కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫెయిత్, కల్చర్ అండ్ హెరిటేజ్. ఓకే, సో కల్చర్ అండ్ హెరిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్రస్తావించింది ఒకటి, కుంభమేళాని మనం చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశామని చెప్పారు. దాంతోపాటు మన అయోధ్య రామ్ టెంపుల్లో ధ్వజారోహణ చేసినాం కదా మనం, అంటే టెంపుల్కి మనం పైన మనకి ఆ ఫ్లాగ్ని ఆవిష్కరించాం కదా. ఇవి రెండు కూడా ఈ సంవత్సరం మనం చెప్పుకోదగినటువంటి, ఇంకా చాలా చేసినప్పటికీ కూడా ఇవి ప్రధానమైనటువంటివి మన ఫెయిత్, కల్చర్ అండ్ హెరిటేజ్కి సంబంధించి. ఇది మనకి ప్రయాగ్రాజ్ మహాకుంభ్ 2025 సక్సెస్ఫుల్గా చేశాం. దాంతోపాటు ధ్వజారోహ రామ్ మందిర్ అయోధ్య, దీని గురించి కూడా మన ప్రధాని ప్రస్తావించడం జరిగింది. ఓకే, ఇక్కడ మీకు ప్రయాగ్రాజ్ తెలుసు, ఇంతకుముందు దీని పేరు అలహాబాద్ ఉండేది, అలహాబాద్ని మనం రీనేమ్ చేయడం జరిగింది ప్రయాగ్రాజ్ అని చెప్పేసి. ఓకే, గంగా యమున సరస్వతి మూడిటి యొక్క కలయిక అని చెప్తుంటాం మనం ప్రయాగ్రాజ్ని. ఓకే, అండ్ రామ్ మందిర్ మీకు తెలుసు, రామ్ మందిర్ డిస్ప్యూట్ తర్వాత అది రామ్ మందిర్ అంటే రాముడు చెందిందని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్వదేశీ అండ్ ఎకనామిక్ నేషనలిజం, స్వదేశీ, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రైమ్ మినిస్టర్ ప్రధాని గారు ఏమంటున్నారంటే, మన 2025లో మనం స్వదేశీ అంటే మన ఇండియాలో తయారు చేసినటువంటి వస్తువులను మనం ప్రమోట్ చేయగలిగినాం. ఇందులో మనం ఎంతో కొంత అచీవ్మెంట్ కూడా చేసినాం. ఇంకా 2026లో ఇది మరింతగా ఉండాలి అంటే మనకి యొక్క ఆత్మ నిర్భరత వైపు మనం వెళ్ళాలి. ఓకే, అలా మన స్వదేశీ ప్రోడక్ట్ని మనం ఎంకరేజ్ చేసి దానివల్ల మన లైవ్లీహుడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మనం ఇంపోర్ట్స్ను కూడా తగ్గించుకోగలుగుతామని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. ఓకే, సో ప్రిఫరెన్స్ ఫర్ ఇండిజినలిటీ ప్రొడ్యూస్డ్ గూడ్స్ మనం ఆల్రెడీ ఇవి చూస్తున్నాం. యాక్చువల్లీ మన ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి గూడ్స్ విషయంలో మనం మరింతగా ప్రోగ్రెస్ సాధించాల్సింది ఎక్కడ అంటే ఎస్పెషల్లీ మనకు ఒకటి ఫార్మాస్యూటికల్స్లో, ఎందుకంటే మనం కోవిడ్ టైంలో చైనా పైన ఆధారపడడం అనేది ఎంత ఎక్స్పోజ్ అయిందో మనం రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కొరతలో మనం చూడడం జరిగింది. దాంతోపాటు కంప్యూటర్ చిప్స్, అలానే మనకి ఇప్పటివరకు ఫైటర్ జెట్స్ విషయంలో మన ఓన్ ఇంజన్ అంటూ లేదు. యుద్ధ విమానాల్లో తేజాస్ అంటే మనకి ఇంజన్ తయారు చేసినప్పటికీ కూడా ఆ విమానానికి అది ఇంకా మన సక్సెస్ అవ్వలేదు. వీటి విషయంలో అండ్ మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ విషయంలో కూడా మన ఇండిజినస్ టెక్నాలజీతో ఇంకా మరింతగా మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి. ఇంకా కొన్ని రంగాల్లో మనం మరింతగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలానే ఈ యొక్క స్వదేశ్ వల్ల మన ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ రిలయన్స్, అలానే మనకి ఆత్మనిర్భర్ భారత్ వైపు కూడా మనం మరింతగా ముందుకు వేయచ్చు అని చెప్పేసి మన ప్రధాని గారు వెల్లడించారనమాట. ఓకే, ప్యాట్రియోటిక్ ఎకనామిక్ యాక్ట్ అని చెప్పొచ్చు, అంటే మన స్వదేశీని ప్రోత్సహించడం అనేది. నెక్స్ట్ యూత్ పవర్ అండ్ నేషన్ బిల్డింగ్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే, నెక్స్ట్ January 12th మీకు తెలుసు, మనకు January 12th రోజు నేషనల్ యూత్ డే అని చెప్పేసి. నేషనల్ యూత్ డే రోజు ఎందుకంటే స్వామి వివేకానంద గారి యొక్క బర్త్డే ఆ రోజు. ఓకే, నేషనల్ యూత్ డే రోజు వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2nd ఎడిషన్ జరగబోతుంది. దానికి నేను ప్రత్యక్షంగా మీటింగ్ ఏదైతే ఉంటుందో దానికి నేను అటెండ్ అవుతా అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ అన్నారు. అండ్ దానికి సంబంధించిన రీసెంట్గా క్విజ్ కండక్ట్ చేశారంట. ఆ క్విజ్లో తమిళనాడుకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ 1st ప్లేస్లో, అలానే ఇక్కడ మనకి యూపీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ 2nd ప్లేస్లో వచ్చారని చెప్పేసి కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు అంటున్నారు. నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ గవర్నెన్స్. ఈ యొక్క ఇన్నోవేషన్ అండ్ గవర్నెన్స్ విషయంలో జనరల్గా ఇన్నోవేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఓకే, కొంతమంది కొన్ని విషయాలపైన బ్రెయిన్ స్టార్మింగ్ చేసినప్పుడు. ఓకే, రీసెంట్గా అలానే మన ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నాయి అన్న దానిపైన ఒక హ్యాకథాన్ కండక్ట్ చేశారనమాట. హ్యాకథాన్ అంటే మీనింగ్ ఏంటంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్కి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి దాని సొల్యూషన్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. దాన్ని మనం హ్యాకథాన్ అంటాం. ఇక్కడ మనకి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 గురించి మన ప్రైమ్ మినిస్టర్ ఎంఫసైజ్ చేశారు.
ఇది ఆల్మోస్ట్ ఆల్ 270 ప్రాబ్లమ్స్ని 80+ డిపార్ట్మెంట్లో అడ్రస్ చేసింది అంటున్నారు. ఈ హ్యాకథాన్లో మెయిన్గా వీళ్ళు డీల్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మనము డే టు డే మన కంట్రీ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అవేంటంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రాబ్లం, సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లం, ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్. ఓకే, ఈ మధ్యలో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటల్ అరెస్ట్ అనేది ఎంత మనకి ఒక ట్రెండ్లో ఉందో మీకు చెప్పొచ్చు. ఓకే, ఈ హ్యాకథాన్లో ఆల్మోస్ట్ ఆల్ 6,000 ఇన్స్టిట్యూషన్స్ అండ్ 13 lakh స్టూడెంట్స్ ఫేస్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఈ 7 to 8 ఇయర్స్లో మొత్తం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అంటే ఈ 7 to 8 ఇయర్స్ స్పాన్ ఆఫ్ ద టైంలో మనకి వీళ్ళు వర్కౌట్ చేసి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025లో వాళ్ళు కొన్ని సొల్యూషన్స్ చెప్పారని చెప్పేసి అంటున్నారు. ఇదేంటంటే బెస్ట్ క్రౌడ్ సోర్సింగ్ అనమాట. మనం జనరల్గా క్రౌడ్ ఫండింగ్ అని వింటాం, ఇదేంటంటే క్రౌడ్ సోర్స్డ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఫర్ యూత్ అనమాట. అంటే యూత్ని తీసుకొని గవర్నమెంట్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళ చేత యొక్క సొల్యూషన్స్ ఆలోచించి వాటిని సొల్యూషన్ నుంచి ప్రభుత్వం వాటిని ఆ సొల్యూషన్స్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం. ఓకే, నెక్స్ట్ కల్చర్ విత్ మోడర్నిటీ. ఇందులో ఎస్పెషల్గా ప్రైమ్ మినిస్టర్ ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఇండియన్ కల్చర్ అనేది అబ్రాడ్లో ఎలా ఉంది, అబ్రాడ్లో మన ఇండియన్ డయాస్పొరా, మన వాళ్ళు బయట సెటిల్ అయిన వాళ్ళు మన కల్చర్ని ఎలా ప్రమోట్ చేస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు ఈ యొక్క కన్నడ లాంగ్వేజ్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. చూద్దాం అనేది ఏందో. ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతాంజలి ఐఏఎస్సి, మనందరూ తెలుసు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది బెంగళూరులో ఉంది. యాక్చువల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఆ క్యాంపస్లో వాళ్ళకి కల్చరల్ సింగింగ్, కల్చరల్ డ్యాన్స్ అనేది ఒక క్లాస్ ఉందన్నమాట వాళ్ళకి. ఆ క్లాస్ కాస్త దాని ఒక స్ట్రెంత్ పెరిగి ఫైనల్గా ఇప్పుడు మనకి అక్కడ వాళ్ళ క్యాంపస్లో అదొక డిపార్ట్మెంట్ లాగా క్రియేట్ అయింది. సో దీన్ని బట్టి మనకి మ్యూజిక్ అండ్ కల్చర్ అనేది ఈవెన్ సైంటిఫిక్ క్యాంపస్లలో కూడా గ్రో అవుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే యూనివర్సిటీలు అయినంత మాత్రాన అది ట్రెడిషనల్ డ్యాన్సెస్కి ఎక్స్క్లూజన్ కాదు అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు. దాంతోపాటు కన్నడ పాఠశాల దుబాయ్లో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఓవర్ ద 1000 స్టూడెంట్స్ అందరూ కూడా, అంటే మోర్ దెన్ 1000 స్టూడెంట్స్ ఈ కన్నడ పాఠశాల ద్వారా కన్నడ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ కల్చర్ విత్ మోడర్నిటీ అన్న దాంట్లో ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రెన్యూబుల్ ఎనర్జీ అండ్ లోకల్ లీడర్షిప్, ఇందులో ప్రైమ్ మినిస్టర్ గారు ఎక్స్క్లూజివ్గా ఎగ్జాంపుల్ ఇచ్చింది మనకి మణిపూర్కి సంబంధించినటువంటి ఒక యువకుడు గురించి. యాక్చువల్లీ మణిపూర్లోకి సంబంధించినటువంటి ఒక విలేజ్లో కరెంట్ లేదు. ఓకే, సో ఇతను ఏం చేశారంటే ఆ విలేజర్స్ని సోలార్ ఎనర్జీ వైపు ఎంకరేజ్ చేసి ఆ ఊర్లో మొత్తం కూడా సోలార్ ప్యానల్స్ ద్వారా వాళ్ళు ఎలక్ట్రిఫికేషన్ అయ్యేటట్టుగా ఎంకరేజ్ చేశారని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ ఇతని గురించి ప్రస్తావించడం జరిగింది. దాంతోపాటు ఇదే సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ మన కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేయడానికి కోసము వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఆల్మోస్ట్ 75,000 to 80,000 సబ్సిడీ ఇస్తున్నాం అనే స్కీమ్ని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మణిపూర్కి సంబంధించినటువంటి యువకుని ఎవరిని మెన్షన్ చేశారంటే మొయిరాంగతిం సేత్, ఇతను మణిపూర్కి సంబంధించినటువంటి పర్సన్ సోలార్ ఎలక్ట్రిసిటీని ఏ విధంగా ఎంకరేజ్ చేశాడని చెప్పేసి చెప్తున్నారనమాట. దాంతోపాటు హెరిటేజ్ అండ్ ఆర్కియాలజీ, ఈ హెరిటేజ్ అండ్ ఆర్కియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానంగా ప్రస్తావించింది జమ్మూ కాశ్మీర్. ఓకే, జమ్మూ కాశ్మీర్లో రీసెంట్గా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తవ్వినటువంటి తవ్వకాల ప్రకారం, అలానే ఈ యొక్క ఫ్రాన్స్లో ఒక మ్యూజియంలో మన జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక 2000 years బ్యాక్ ఫోటోలు కొన్ని లభించినాయి అనమాట. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కూడా గతంలో బుద్ధిజం ఉండేది అని చెప్పేసి. ఓకే, బుద్ధిస్ట్ కొన్ని కన్స్ట్రక్షన్ సైట్స్, బుద్ధిస్ట్ సైట్స్ ఉన్నాయి. అలానే రీసెంట్గా ఆర్కియాలజీ వాళ్ళు కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అనేది సివిలైజేషనల్గా బుద్ధిజంతోనే లింక్ ఉంది అని చెప్పేసి, అంటే ఇది ఎప్పటి నుంచో కూడా మన భారతదేశంలో భాగమే. ఓన్లీ జాగ్రఫికల్గానే కాదు, ఈవెన్ మనకి స్పిరిచువల్గా అండ్ కల్చరల్గా కూడా భారత్లో భాగమే అని చెప్పేసి ఈ యొక్క చెప్పేటటువంటి ప్రయత్నం. ఓకే, ఇక్కడ వీళ్ళు దేనికి దగ్గరలో ఈ యొక్క బుద్ధిజం స్పేసెస్ని వీళ్ళు డిస్కవర్ చేయడం జరిగింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జహాన్పోరా బారాముల్లా దగ్గర అనమాట. ఓకే, అండ్ అలానే ఏ కంట్రీలో వీళ్ళకు ఫొటోస్ జరిగినాయి? ఫ్రాన్స్లో. నెక్స్ట్ లాంగ్వేజ్ యూనిటీ అండ్ డైవర్సిటీ, ఇక్కడ దీనికి సంబంధించి మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే ఈ యొక్క తమిళ్ లాంగ్వేజ్ ఫిజీ, మీకు తెలుసు ఫిజీ అనేది ఒక ఐలాండ్, పసిఫిక్ ఐలాండ్, అక్కడ తమిళ్ లాంగ్వేజ్ గురించి ఎట్లా స్ప్రెడ్ అయింది, దాంతోపాటు తమిళ్ లాంగ్వేజ్ యొక్క ప్రాపగేషన్ గురించి కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పారు. ఓకే, అఫ్ కోర్స్ ఇది 2025 రిక్యాప్లో గుర్తు చేసినట్టుంటుంది. అలానే నెక్స్ట్ ఇయర్ తమిళనాడులో జరగబోతున్నటువంటి ఎలక్షన్ సందర్భంగా కూడా ఇది ఒక అడ్వాంటేజ్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. తమిళ్ ప్రమోషన్ ఇన్ ఫిజీ అండ్ ఇండియా,
దాంతోపాటు కాశీ తమిళ్ సంగమం, ఇది 4th ఎడిషన్ రీసెంట్గా జరిగింది అక్కడ ఫిజీలో. ఇది ఖచ్చితంగా మన యొక్క కల్చర్ని, మన యొక్క లాంగ్వేజ్ని అది వేరే కంట్రీలో స్ప్రెడ్ చేసినట్టు మనకి ఇది బెటర్గా యూజ్ అవుతుంది అని చెప్పేసి, దాంతోపాటు మన కంట్రీ రిలేషన్స్ అండ్ ఆ కంట్రీ రిలేషన్ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుందని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లర్న్ తమిళ్ అండ్ తమిళ్ కరకలం అనేది ఆల్మోస్ట్ ఒక 50+ స్కూల్లో స్ప్రెడ్ చేస్తున్నామంటున్నారు. అండ్ తమిళ్ అనేది అఫ్కోర్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ అని కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్రస్తావించారు. అఫ్కోర్స్ మనందరూ తెలిసిందే. యాక్చువల్లీ ఇక్కడ మన క్లాసికల్ లాంగ్వేజ్ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్గా కొన్ని లాంగ్వేజెస్కి క్లాసికల్ లాంగ్వేజ్ అన్న హోదా ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ కొత్తగా యాడ్ అయినటువంటి క్లాసికల్ లాంగ్వేజ్ ఏందో ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేసి వాటిని కమెంట్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ప్రైమ్ మినిస్టర్ సో ఇంట్రెస్టింగ్గా ఒక పర్సన్ గురించి ఈవిడ. ఓకే, ఈవిడ జనరల్గా మనకి మదర్ తెరీసా ఆఫ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అంటుంటాం మనం. ఓకే, సో తన పేరు ఏంటంటే పార్వతీగిరి. ఓకే, యాక్చువల్లీ మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్లో, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి అన్సంగ్ హీరోస్గా ఉన్నారు. అంటే ఎస్పెషల్లీ అంటే అందరూ నేమ్స్ కూడా పాపులర్ అవ్వలేదు. మరి పాపులర్ అవ్వనంత మాత్రాన వాళ్ళు చేసినటువంటి కృషి అనేది వృధాగా పోకూడదు కదా. కాబట్టి ఈ అన్సంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే అంత ప్రాచుర్యత లభించలేదో వాళ్ళని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారు ఈ యొక్క పార్వతీగిరి ఒడిషా తన క్విట్ ఇండియా మూమెంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. తన బర్త్ యానివర్సరీ జనవరిలో ఖచ్చితంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ ప్రస్తావించడం జరిగింది. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ మీకు రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో తన ఏ స్టేట్ అండ్ తన గురించి ఏమైనా క్వశ్చన్ మిమ్మల్ని అడిగేటువంటి అవకాశం ఉంది. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నారంటే, ప్రైమ్ మినిస్టర్ అనడమే కాదు మనం కూడా చూస్తున్నాం ఈ మధ్యలో మనకి ఏదైనా చిన్న చిన్న ఫీవర్ వచ్చినా, చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇమ్మీడియట్గా మనం యాంటీబయాటిక్ వేసుకుంటున్నాం. ఈ యాంటీబయాటిక్ వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 250 mg టాబ్లెట్ వేసుకుంటే తగ్గే ఇన్ఫెక్షన్ కొన్ని రోజుల తర్వాత మీరు 500 mg వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత 500 mg టాబ్లెట్స్ 2 సార్లు కొద్ది డోసేజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది కదా. కాబట్టి దీని విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్తూ, ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అలానే న్యూమోనియా విషయంలో ICMR రిపోర్ట్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే మనకి మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. ఎందువల్ల? ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల. కాబట్టి దీన్ని ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మాత్రమే వాడి మనం హెల్త్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కొన్ని ప్రోగ్రెస్ అచీవ్ చేయాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారు స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ లోకల్ ఎకానమీ. ట్రెడిషనల్ ఆర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక కీలకంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నరసాపురం లేస్, ఇక్కడ దీనికి GI ట్యాగ్ ప్రొడక్ట్, దీన్ని మెన్షన్ చేశారు. ఓకే, ఇది ఆల్మోస్ట్ ఆల్ 1 lakh ఉమెన్ ఎంప్లాయ్ అయ్యారు దీనివల్ల. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లస్ నాబార్డ్ సహాయంతో దీనికి మంచి పాపులారిటీ లభించిందని చెప్తున్నారు. దాంతోపాటు ఈ యొక్క మార్గరెట్ రామ్ థరిస్యం, ఓకే, ఇవిడ బేసికల్లీ మణిపూర్కి సంబంధించినటువంటి బ్యాంబూ ప్రొడక్ట్స్కి ఒక మంచి గుర్తింపు వచ్చేలా చేశారు. దాంతోపాటు చొక్కోనే క్రిషెనా, తను బేసికల్లీ తను కూడా సేమ్ మణిపూర్ అనమాట. మణిపూర్ సంబంధించినటువంటి ఫ్లోరికల్చర్, మనకి ఫ్లవర్స్ కల్చర్ ఉంటుంది కదా అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో దాన్ని పాపులరైజ్ చేశారని చెప్పేసి వీళ్ళ గురించి మన ప్రైమ్ మినిస్టర్ మనకి ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ టూరిజం, ఫిట్నెస్ అండ్ వే ఫార్వర్డ్. ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తన యొక్క మన్ కీ బాత్ని కంక్లూడ్ చేస్తూ కచ్ రణోత్సవ్, రన్ ఆఫ్ కచ్లో మనకి ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, దానికి 2 lakhs+ విజిటర్స్ వస్తున్నారు. దీనివల్ల రీజనల్ ఎకానమీ పెరుగుతుంది, దాంతోపాటు కల్చరల్ టూరిజం కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్తూ, నెక్స్ట్ రాబోయే సంవత్సరం ఫిట్ ఇండియా మూమెంట్ మరింతగా ముందుకు సాగాలని, చాలామంది యూత్ ఫిట్గా ఉండడానికి ట్రై చేయాలని చెప్పేసి, అండ్ ఈ వింటర్ సీజన్ అనేది ఈ యొక్క ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి ఐడియల్ టైం అని చెప్తూ చాలామందిని ఫిట్గా ఉండండి అని చెప్పేసి, అఫ్కోర్స్ వీడియో వింటున్నటువంటి స్టూడెంట్స్ మీరందరూ కూడా సాధ్యమైనంత మట్టుకు మీకున్న పరిస్థితుల్లో ఫిట్గా ఉండడానికి మీరు ట్రై చేయండి. ఎందుకంటే అఫ్కోర్స్ మీరు ఫిట్గా ఉన్నారనుకోండి, మీరు చదివిన తక్కువ టైంలో అయినా సరే ప్రొడక్టివ్గా కూడా చదువుకోగలుగుతారు అని చెప్తూ, ఫైనల్గా 2026లో మనం వికసిత్ భారత్ వైపు అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మన ప్రధాని గారు ప్రస్తావించారు. సరే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి కంటెంట్ పైన ఒక MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ వీడియో పాజ్ చేసి జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్: కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ మన్ కీ బాత్ సంబంధించి 3 స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఎ మంత్లీ రేడియో ప్రోగ్రామ్ హోస్టెడ్ బై ప్రైమ్ మినిస్టర్ టు కమ్యూనికేట్, అంటే గవర్నెన్స్ గురించి, గవర్నెన్స్ ప్రియారిటీ గురించి డైరెక్ట్గా పీపుల్తోని ఈ యొక్క కమ్యూనికేట్ చేసే ప్రోగ్రామ్ అంటున్నారు.
సెకండ్ వన్, ఇది ఆర్టికల్ 19 ప్రకారము కాన్స్టిట్యూషనల్గా మ్యాండేటెడ్, అంటే కాన్స్టిట్యూషనల్లో ఉంది కాబట్టి చేస్తున్నారు అంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్, ఇది పబ్లిక్ అవేర్నెస్, హెల్త్, కల్చర్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ అవేర్నెస్ని ప్రమోట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్లలో ఏది కరెక్టో ఆన్సర్ ఏదని ట్రై చేయండి. అలానే మెయిన్స్ క్వశ్చన్, మన్ కీ బాత్ ఎమర్జ్డ్ యాజ్ ఏ యూనిక్ టూల్ ఆఫ్ డెమోక్రటిక్ కమ్యూనికేషన్ ఇన్ ఇండియా. ఓకే, ఇది మన్ కీ బాత్ చేసింది అంటున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ ఈ 129th ఎపిసోడ్ అనేది మన ఇండియాలో ఈ యొక్క గవర్నెన్స్, కల్చర్ అండ్ సిటిజన్ పార్టిసిపేషన్ వీటి విషయంలో వీటిని ఎలా ఇంటిగ్రేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఎవాల్వ్ అయిందో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అంటున్నారు. ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో ప్రధానంగా 129th మన్ కీ బాత్ ప్రోగ్రాంలో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2025లో అచీవ్ చేసినటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా, హైలైట్స్ అన్నీ కూడా థీమ్ వైజ్ డిస్కస్ చేయడం జరిగింది. మరి వీడియో మీకు నచ్చినట్టయితే కనుక నెక్స్ట్ ఇయర్ ఎండ్ రివ్యూలో నేను చేద్దాం అనుకుంటున్నాను. ఏవి సజెస్ట్ చేస్తున్నారు మీరు, ఏ టాపిక్స్ ఫస్ట్ ఇయర్ ఎండ్ రివ్యూ చేయమంటున్నారో మీరు చెప్పండి. డెఫినెట్లీ వాటిని ట్రై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అలానే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సో దట్ మన కంటెంట్ రీచ్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.